మంత్రివర్గ విస్తరణపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తనకు మంత్రి పదవి వస్తుందనే నమ్మకం ఉందన్నారు. తనకు హోంశాఖ అంటే ఎంతో ఇష్టమన్నారు రాజగోపాల్ రెడ్డి. ఏ పదవి వచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తానని, ప్రజల పక్షాన నిలబడతానని చెప్పారు. మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలో సీరియస్ గానే చర్చ జరిగినట్లుందన్నారు. తనకు ఇప్పటి వరకు ఢిల్లీ నుంచి ఫోన్ రాలేదన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ రెహానా. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గ విస్తరణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఎప్పటి నుంచో రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గంలో అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. గతంలో పార్టీలో బీజేపీ ఉండి కాంగ్రెస్ కు వచ్చే సందర్భంలో కూడా కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి కొంత హామీ ఇచ్చిందని చెప్పేసి పలు సందర్భాల్లో రాజగోపాల్ రెడ్డి చెప్పారు. అయితే నిన్న మొన్న ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ముఖ్యమైన అంశాల పట్ల కాంగ్రెస్ హైకమాండ్ తో రాష్ట్రానికి సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డితో పాటు పీసీసీ అధ్యక్షుడు ఇతర ముఖ్య నాయకులకు సమావేశం సందర్భంగా మంత్రివర్గ విస్తరణ కేంద్రంగానే జరిగింది. మంత్రివర్గ విస్తరణ అంశంపై సీరియస్ గా అధిష్టానం దృష్టి పెట్టిందని చెప్పేసి ఆ రాజగోపాల్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇదే నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి కొంత ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఎప్పటి నుంచో కూడా గతంలో పలు సందర్భాల్లో కూడా రాజగోపాల్ రెడ్డి తనకు హోమ్ మినిస్టర్ ఇస్తే బాగుంటుంది, హోమ్ మినిస్టర్ ఇస్తే నేను నా శాఖను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పేసి గతంలో ప్రకటించారు. తాజాగా ఇప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. అయితే మంత్రివర్గంలో విస్తరణ ఖచ్చితంగా తనకు దక్కుతుందని ఒక ఆశాభావాన్ని ధీమాను వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి. ఎందుకంటే ఎన్నికల సమయంలో అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు తనకు మంత్రివర్గంలో చోటు ఖచ్చితంగా దక్కుతుందనే ఒక ఆశాభావంతో ఉన్నాడు. అయితే నిన్న ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నాయకులు వెళ్ళిన సందర్భంలో కూడా కేవలం ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ చుట్టే చర్చ జరిగింది. దాంట్లో భాగంగా 4 వ్యక్తులకు మంత్రివర్గంలో తీసుకునే అవకాశం ఉందని చెప్పి తెలుస్తా ఉంది. ఆ 4లో రాజగోపాల్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మంత్రివర్గంలో ఉన్నాడు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రివర్గంలో చేరడంతో నల్గొండకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇప్పుడు 3 ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా నల్గొండ జిల్లాల నుంచే 3కి మంత్రి పదవులు కీలకంగా మారబోతా ఉంది. సో రాజగోపాల్ రెడ్డికి మొన్నటి ఎన్నికల సమయంలో కూడా లోక్సభ ఎన్నికల సమయంలో భువనగిరి ఎంపీకి సంబంధించి చామల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించిన పోటీ సందర్భంగా కూడా ప్రచారంలో పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్దతు తీసుకోవాలి, రాజగోపాల్ రెడ్డికి భవిష్యత్తులో ఉన్నతమైన పదవి వస్తుంది, మంత్రి పదవి కూడా దక్కే అవకాశం ఉన్నట్టుగా ఆ ప్రచారంలోనే చెప్పారు. సో అప్పటి నుంచి కూడా మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్నటువంటి రాజగోపాల్ రెడ్డి పలు సందర్భాల్లో మంత్రివర్గ విస్తరణ ఆలస్యమైన సందర్భంలో కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు. బాహటంగానే కాంగ్రెస్ పార్టీ పైన, సీఎం రేవంత్ రెడ్డి పైన కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూనే విమర్శలు కూడా గుప్పించిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో అంటే పార్టీకి సంబంధించి పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి సంక్షేమ పథకాలను మాజీ సీఎం ఉన్నట్టు కేసీఆర్ ని ప్రజలు తలుచుకుంటున్నారని చెప్పేసి అప్పట్లో మాట్లాడడం పెద్ద సంచలనంగా మారింది. అదే సందర్భంలో ఇప్పుడు కూడా కొంత అదే రకంగా మాట్లాడడం, మంత్రివర్గం ఇస్తే ఈసారి నేను చాలా పకడ్బందీగా నా శాఖ నిర్వహిస్తాను, ఏ శాఖ అప్పచెప్పినా హోంశాఖ అయితే బాగుంటుంది, అది కాకుండా ఇతర ఏ శాఖ ఇచ్చినా నేను సమర్థవంతంగా నాకు విధులు నిర్వహిస్తానని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ అధికారికంగా కాంగ్రెస్ కి సంబంధించి పార్టీ నుంచి కానీ హైకమాండ్ నుంచి కావచ్చు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి నుంచి మాత్రం ఇప్పటికీ ఆ మంత్రివర్గ విస్తరణ సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది. ఇదే సందర్భంలో కొందరికి నాయకులు, కొంతమంది ఎమ్మెల్యేలకు ఇప్పటికే అధిష్టానం నుంచి కబురు వచ్చింది, మంత్రివర్గం విస్తరణలో చోటు దక్కుతుంది, మీరు సిద్ధంగా ఉందని చెప్పేసి సమాచారం అందినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే రాజగోపాల్ రెడ్డి ఎలాంటి ప్రకటన రాలేదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ గానీ ఢిల్లీ నుంచి కాల్ గానీ రాలేదు అంటున్నారు రాజగోపాల్ రెడ్డి. బట్ స్టిల్ ఆయన ఇలాంటి కామెంట్స్ చేయడాన్ని ఎలా చూడాలి? రాజగోపాల్ రెడ్డికి మాత్రం ఇప్పటి నుంచి అధిష్టానం నుంచి కావచ్చు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి నుంచి మాత్రం ఇప్పటికైతే ఇలాంటి సమాచారం రాలేదు. కానీ ఒక భరోసా ఉంది, మొత్తంగా 4కి ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఆ 4లో నేను ఉంటాను ఖచ్చితంగా, నాకు త్వరలోనే హైకమాండ్ నుంచి కబురు వస్తుందని ఒక ధీమాతో ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి విషయానికి మాత్రం అధిష్టానం కూడా కొంత సీరియస్ గానే చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో, కీలకమైన ఎన్నికల సమయంలో, అసెంబ్లీ ఎన్నికల ముందు
రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ కు రావడం, అదేవిధంగా కాంగ్రెస్ మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఇవ్వడం, గెలుపొందడము కొంత నల్గొండ జిల్లాలో తీవ్రస్థల ప్రభావం చూపింది. తర్వాత లోక్సభ ఎన్నికల్లో కూడా కొంత చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుకు కృషి చేశారని చెప్పి అధిష్టానంలో భావిస్తుంది. సో ఇచ్చిన హామీ మేరకు రాజగోపాల్ రెడ్డికి పార్టీ మారిన నేపథ్యంలో ఆయనకి ఇచ్చిన హామీ మేరకు మంత్రివర్గంలో చోటు కల్పించడం ఖాయంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే మళ్ళా రాజగోపాల్ రెడ్డి వంటి నాయకులను మంత్రివర్గంలో చోటు కల్పించకుంటే ఆయన చేసే వ్యాఖ్యలు కావచ్చు, కొంత పార్టీ మీద ప్రభావం చూపితే భవిష్యత్తులో అనేక పరిణామాలకు మళ్లీ కారణం కావచ్చు. సో ఇచ్చిన హామీ మేరకు రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రాజగోపాల్ రెడ్డి కూడా అదే భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ ఇదే సందర్భంలో రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం ఇస్తే మిగతా నాయకులు కావచ్చు, మిగతా జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు ఇలా రెస్పాండ్ అవుతారనే మాత్రం కొద్దిగా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచే 3 మంత్రులు, అందులోని ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రులుగా ఉంటే ఎట్లాంటి పరిస్థితులు వస్తాయి. అందుకని ఇప్పటికే కాంగ్రెస్ లో కావచ్చు తెలంగాణ సమాజంలో కొంత బీసీ నినాదం వినపడతా ఉంది. అదేవిధంగా మరోవైపు మందకృష్ణ కూడా దళితులకు సంబంధించి, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పేసి ఒక డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రిగా అవకాశం కల్పిస్తే కాంగ్రెస్ పై ఎలాంటి ఒత్తిడి ఉంటుంది, ఇటు బీసీల నుంచి కావచ్చు, అదేవిధంగా ఎస్సీల నుంచి కావచ్చు, ఇలాంటి డిమాండ్ వస్తుంది. ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయని కొద్దిగా వేచి చూడాల్సింది. అదే సందర్భంలో మైనార్టీ వర్గం నుంచి కూడా మంత్రివర్గం చోటు లేదు కాబట్టి మైనార్టీల విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతోంది, కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి వ్యూహాత్మకంగా అడుగులు వేయబోతుంది అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికి ఉన్న ప్రస్తుత ప్రకారం మాత్రం మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం రాజగోపాల్ రెడ్డికి మంత్రిగా కన్ఫామ్ అయినట్టుగా ప్రచారం జరుగుతుంది. కానీ హైకమాండ్ అసలు మంత్రివర్గంలో ఎవరికి చోటు కల్పిస్తుంది, చివరి నిమిషంలో ఏదైనా అనూహ్య మార్పులు ఉంటాయా, ఇప్పుడు ఉన్న వారిలో ఎవరైనా తప్పిస్తారా, లేకుంటే అదే పాత ఉన్న క్యాబినెట్ కనే మరొక నలుగురిని తీసుకుంటారా, తీసుకుంటే ఆ నలుగురిలో ఎవరు ఉంటారు, ఏ సామాజిక వర్గం ఉంటుంది, ఏ బేసిస్ విధానం, అంటే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన లిస్టు ప్రకారం తన అనుకున్న మనుషులకు మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తారా, లేకుంటే ఇతరత్ర సంబంధించి అధిష్టానం ఫైనల్ గా తనే పూర్తి స్థాయిలో ఎవరికైతే మంత్రివర్గంలో అవకాశం కల్పించాలో హైకమాండే చూసుకుంటుందా అనేది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి మాత్రం తనకు ఎట్టి పరిస్థితుల్లో మంత్రివర్గంలో అవకాశం వస్తుందా అనే ఒక విశ్వాసంతో ఉన్నాడు. మరి కొద్ది రోజుల్లోనే దానికి సంబంధించిన 1-2 రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.